ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి టి సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముత్యాల శ్యామల భాస్కర్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మపై భారీ జరిమానా విధించారు. హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 6న భారీ జాబ్ ఫేర్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ప్రవేశం ఉచితం. హైదరాబాద్ పోలీసులు రసాయనాలతో పండించిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికుడు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరసనలు చేపట్టింది. ఆంధ్ర వార్తలు. నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పనులపై సమీక్ష నిర్వహించారు. 51,000 కోట్ల విలువైన పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించినట్లు సమాచారం. సామర్లకోటలో ఖాళీ ఇంటికి 1.99 కోట్ల కరెంట్ బిల్ రావడంతో కలకలం రేగింది. మల్లుబట్టి విక్రమార్క దంపతులు సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయనగరంలో పూరి గుడిసెను సందర్శించిన సీఎం చంద్రబాబు ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించాలని ఆదేశించారు. జాతీయ వార్తలు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మల్దా ఘటనపై విచారణ ప్రారంభించింది. ఒక కేసులో గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన కారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకున్నారు. భారతీయ రైల్వే అహ్మదాబాద్ రత్లాం డివిజన్లలో ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ తమ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భూకంపం సంభవించి 8 మంది మృతి చెందారు. నాసా ఆర్టమిస్ 2 మిషన్ వ్యోమగాములు చంద్రుడి సమీపం నుంచి భూమి చిత్రాలను పంపించారు.